నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలం కోడూరు చిన్న వర్కోట్ గ్రామంలోని ఎంఆర్ఓ అధ్యక్షతన గ్రామ పంచాయతీ ఆవరణలోని గ్రామ ప్రజలకు ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్, రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్లు, ఎన్ఎఫ్బిఎస్ పథకం, ఆన్లైన్ ఇసుక బుకింగ్ విధానం వంటి పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. అనుమతి లేకుండా ఇసుక, మోరం అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. పట్టే ఉన్నది కానీ అంతకైనా ఇంకా శ్రద్ధ ఉన్నది. ఇప్పుడు మన దానికే నాకు ఆడియో తీసుకుంటున్నాను. హలో, ఏదైనా ఫ్రీ ఉన్నా మనం ఐరన్ కొంటాం సలాహలు, అది మెటీరియల్స్ వస్తున్నా డబ్బులు పెట్టి వస్తుంది, సిమెంట్ డబ్బులు పెట్టి ఉంటుంది, ఇటుకస్ డబ్బులు పెట్టి ఉంటుంది, అలాగే మేస్త్రి కూడా కూలీలు కూడా ప్రతి వాళ్ళకు వాళ్ళ డబ్బులు ఇస్తే ఒక హాస్పిటల్ పని ఉంటుంది. ఒక శాండ్ అనేది మీరు ఇల్లు కట్టేదానికి 50 లక్షల వల్ల ఆ ఇంటికి ఇసుకంత పెట్టేసుకుంటే 1 లక్ష రూపాయలు కొంచెం అలాంటప్పుడు అంతా విలువ పెట్టి డబ్బులు పెట్టి కట్టేదానికి ఈ దూరంగా ఇసుక పోసి ఎందుకు పెడుతుంది? ఆ గుణతరాలు వచ్చేది ఏముందని మట్టి గిట్టి పిల్లలు వస్తాయి, ఆ గోడంలో నుండి ఆ సిమెంట్ అంతా వచ్చుకోవాలి. మంచి నాణ్యమైన ఇసుక తెచ్చుకుని మీరు మంచిగా చేసి తీసుకుంటుంటారు కాబట్టి 1200 రూపాయలు 900 రూపాయలు ఉండదు. ఫ్యాక్టరీ మీకు మీరే తీసుకుంటారు. అలా కడుతున్నారు, స్టాండర్డ్ గా ఉంటుంది. మీకు కడుతున్నాం మనం ఏమనుకుంటాం, కనీసం ఒక 100 సంవత్సరాలు ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు నేను కడుతున్నాను, మీరు కడుతున్నారు, నేను మా పిల్లలు, మా మనవలు, మనవరాలు 300 కూడా ఉండేటట్టుగా మీకు ఏదైనా ఫ్రీ ఉన్నా మనం ఐరన్ కొంటాం సలాహలు, అది మెటీరియల్స్ వస్తున్నా డబ్బులు పెట్టి వస్తుంది, సిమెంట్ డబ్బులు పెట్టి ఉంటుంది.